హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అయిపోయే మూవీ శంబాలా, స్టారింగ్ ఆది సాయి కుమార్, అర్చనాయర్, డైరెక్టెడ్ బై యుగేంద్ర ముని. రివ్యూలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నా. బేసిక్గా ఒక మూవీ రిలీజ్ అయ్యి మన ముందుకు వచ్చిందంటే ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. అది హిట్ అవ్వడం అవ్వకపోవడం అది సెకండరీ. బట్ అలాంటి మూవీ గురించి మాట్లాడేటప్పుడు వ్యూస్ కోసం వెకిల్గానో వ్యంగ్యంగానో మాట్లాడి వాళ్ళందరూ పడ్డ కష్టాన్ని తక్కువ చేయాలనుకోవడం మన ఛానల్ ఉద్దేశం కాదు. సో మన ఛానల్లో విల్ బీ టెల్లింగ్ యూ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది మూవీ సో దట్ ఆడియన్స్ విల్ అల్టిమేట్లీ డిసైడ్ వెదర్ టు వాచ్ ఇట్ ఆర్ నాట్. కమింగ్ బ్యాక్ టు రివ్యూ. ఈ మూవీ శంబాలా మూవీ ఆది సాయి కుమార్ కెరీర్కి మచ్ నీడెడ్ హిట్. సో ఈ మూవీకి బేసిక్గా బజ్ కూడా బాగా క్రియేట్ అయింది, ప్రమోషన్స్ కూడా ఆ లెవెల్లో చేశారు. చాలామంది హీరోస్ వచ్చి సపోర్ట్ చేశారు ఈ మూవీకి. ఈ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా, లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఈ మూవీ స్టోరీ బ్యాక్ ఇన్ 1970s అండ్ 80s ఆ టైంలో జరుగుతుంది. ఆ టైంలో ఒక మారుమూల గ్రామమైన శంబాలాలో ఒక ఉల్కొచ్చి పడుతుంది. అది పడిన దగ్గర నుంచి ఆ ఊర్లో కొన్ని కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి. ఆ కాన్సిక్వెన్సెస్ గల కారణం ఏంటి, దాని వెనకున్నది ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంటా లేకపోతే సైంటిఫిక్ రీజన్ ఏదన్నా ఉన్నదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడితే, ఈ మూవీ టీమ్ అంతా ఒక హానెస్ట్ అటెంప్ట్ అయితే ట్రై చేశారు. హానెస్ట్ అటెంప్ట్ అంటే బేసిక్గా మూవీ జరుగుతున్నంతసేపు ఆ స్టోరీకే స్టిక్ అయి ఉంటుంది. అంటే ఇందులో అన్వాంటెడ్ సీన్స్ కానీ, అన్వాంటెడ్ సాంగ్స్ కానీ, లవ్ ట్రాక్ కానీ అదేం ఉండదు. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అదంతా ఆ మూవీ స్టోరీ లైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అవుతుంది, కానీ ఎక్కడ డీవియేషన్ అన్నది జరగలేదు. ఈ మూవీకి ఇంకొక పాజిటివ్ ఏంటంటే, ఈ మూవీ స్టార్టింగ్లో శివుడికి సంబంధించిన ఒక యానిమేటెడ్ ఫ్లాష్ బ్యాక్ వేస్తారు. దానికి సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్ ఇస్తారు వెనకాల డబ్బింగ్. అది కూడా బాగుంది. అలాగే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కూడా మనకి ఒక యానిమేటెడ్ సీన్స్ చూపిస్తారు. అవి కూడా బాగా వర్కౌట్ అయినాయి. అవి ఏఐతో జనరేట్ చేశారు కానీ బట్ స్టిల్ ఆ రెండు బాగా వర్కౌట్ అయినాయి. ఈ మూవీ నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ మూవీలో బేసిక్గా ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా లేదా క్యూరియాసిటీ బిల్డప్ చేయలేదంటే చేశారు. బట్ మనకి కొద్దిగా ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ మూవీలో క్యూరియస్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది మనకి సెకండ్ హాఫ్లో రివీల్ చేయడం మొదలు పెడతారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 5 minutesకి అది నెమ్మదిగా ఏంటి దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటన్నది మనకి రివీల్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ మనకి ఫస్ట్ హాఫ్లో ఒక 2 సీక్వెన్సెస్ జరుగుతాయి. ఆ సీక్వెన్సెస్ బట్టే మనకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది ఇన్ ది సెన్స్ అది ఎఫెక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అన్నది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో కూడా అది రివీల్ అయ్యాక కూడా ఇలాంటి సీక్వెన్సెస్ ఒక 2 to 3 జరుగుతాయి. మనకి ఏమనిపిస్తుంది అంటే ఆల్రెడీ మనకు ఒక ఐడియా వచ్చింది కదా, బట్ స్టిల్ ఇంకా ఇన్ని రిపిటేటివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట డెఫినెట్గా. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే రన్ టైం. బేసిక్గా ఈ మూవీ రన్ టైం వచ్చి ఆల్మోస్ట్ 2 hours 25 minutes. మనకి కొద్దిగా ల్యాగ్ అయితే డెఫినెట్గా ఫీల్ అనిపిస్తుంది. కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండే, ఇంకా ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ మాట్లాడుకుంటే ఎవరి మట్టుకాళ్ళు వాళ్ళకి రూల్స్కి తగ్గ పర్ఫార్మెన్సే ఇచ్చారు. ఇక ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే బీభత్సం అని చెప్పలేం, అలా అని బాగాలేదని చెప్పలేం. ఇట్స్ అన్ యావరేజ్ వాచ్. ఓవరాల్గా మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5.